హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మంది ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొంతమంది బైక్ పైన వెళ్తాం, కొంతమంది కార్లో వెళ్తాం, ఇంకొంతమంది అయితే బస్సులో కూడా జర్నీ చేస్తుంటాం. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ లైన్లను గమనించే ఉంటారు. ఇందులో కొన్ని లైన్లకు మీనింగ్ మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కనిపించే అన్ని లైన్లకి మీకు మీనింగ్ తెలుసా? రోడ్లపై కనిపించే ఈ లైన్లకి అర్థమేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ నొక్కండి. దాంతో మా వీడియోకి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అయితే మెయిన్ రోడ్ పైన కానీ హైవేల పైన కానీ పసుపు తెలుపు రంగులతో ఉన్న గీతలను మీరు ఎప్పుడైనా గమనించారా? వాటికి అర్థమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే రోడ్డు పైన తెలుపు రంగు గీత మందంగా ఒక్క లైన్ తో ఉన్నప్పుడు ఆ రోడ్డు పైన మనకు కేటాయించిన లైన్ లోపలే వెళ్ళాలని అర్థం. పక్కనే ఉన్న లైన్ లోకి ఓవర్టేక్ చేయడానికి వెళ్ళకూడదు. అటువైపు నుంచి వచ్చేవారు సడన్ గా వస్తే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అటువైపు వెళ్ళొద్దని చెప్పడానికి ఈ లైన్ ని ఉపయోగిస్తారు. ఒకవేళ అదే తెలుపు రంగు గీత అక్కడక్కడ బ్రేకప్లతో ఉంటే రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఆ లైన్ ని చేంజ్ అవ్వచ్చు అని అర్థం. అయితే లైన్లని చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం వెనక ముందు చూసుకొని ఓవర్టేక్ చేయాలి. అలా చూసుకోకపోతే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఏదైనా హైవే పైన పసుపు రంగుతో మందంగా ఒక గీత ఉంటే మీరు మీ ముందు వెళ్లే వెహికల్ ని ఓవర్టేక్ చేయొచ్చు అని అర్థం. కాకపోతే మధ్యలో ఉన్న పసుపు రంగు లైన్ ను దాటి వేరే లైన్ లోకి వెళ్ళకూడదని దీని అర్థం. మీరు ఉన్న లైన్లోనే ఓవర్టేక్ చేసుకోవచ్చని ఈ లైన్ మీకు సూచిస్తుంది. నెక్స్ట్, దృఢంగా ఉన్న పసుపు రంగు గీతలు 2 ఉంటే ఆ హైవేలో ఓవర్టేక్ చేయడం నిషేధించబడిందని అర్థం. ఒకవేళ ఈ పసుపు రంగు గీతలకి బ్రేకప్లు ఉంటే మీరు ఓవర్టేక్ చేసుకోవచ్చు అని అర్థం. కానీ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సో గైస్, హైవేల పైన రోడ్ల పైన కనిపించే ఈ తెలుపు అండ్ పసుపు రంగు గీతలకి అర్థం ఇదన్నమాట. ఇక నుంచి రోడ్ల పైన ఈ గీతలు కనిపిస్తే నేను చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని ఈ రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో కండి. ప్రమాదాలకు దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగపడే కొన్ని విషయాలైనా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బై, టేక్ కేర్, జాగ్రత్త.